కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల దాని గురించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీరా గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ కేసు ఎటుపోతుంది, ఇది పర్సనల్ అటాకా లేకపోతే ఖచ్చితంగా ఆధారాలతో రేవంత్ రెడ్డి పెట్టిన కేసా అనేది మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం అంటే ఎట్లా చూడొచ్చు, దీన్ని పర్సనల్ అటాక్ అనుకోవచ్చా లేకపోతే ఎలా చూడొచ్చు మేడం? రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల మీద కుట్రపూరితమైన కేసులు పెట్టించి అన్యాయంగా అరెస్టులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో ఫార్ములా ఈ రేసు సంబంధించి దేశవ్యాప్తంగా కేటీఆర్ గారు ఎప్పుడో 92-93లోనే ఆ రోజున గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి వారు అనేక ప్రయత్నాలు చేశారు. తర్వాత ఎవరు ఆ స్థాయిలో ఆలోచించలేదు, వారికి అవగాహన కూడా లేదు. దాన్ని కేటీఆర్ గారు హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన నాయకుడు. ఇవాళ హైదరాబాద్కి అన్ని ఐటీ రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇవాళ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రయత్నం చేశారు. అది దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అందులో భాగంగా ఆ శాఖ మంత్రిగా వాళ్లకు మరి కొంత డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆ శాఖ మంత్రిగా ఆ నిర్ణయం తీసుకున్నారు. అందరూ మాట్లాడి దాన్నేదో అవినీతి జరిగినట్టు, డబ్బులు ఎవరికి పోయినాయి, ఎవరు చెల్లించిందనే ఆధారాలన్నీ బహిరంగ రహస్యం. అది ప్రభుత్వ పరంగా చేసింది, ఒక వ్యక్తిగానో లేకపోతే పార్టీగా చేసింది కాదు. ఆయన ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక మంత్రిగా తీసుకున్న నిర్ణయం. మరి వాళ్ళు తిరిగి నిర్వహించలేని పరిస్థితి వాళ్లకు దాపురించింది. వాళ్ళ మీద ఉల్టా పెట్టాలి. ఇవాళ హైదరాబాద్కు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు రాకుండా నిరోధించి ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. కేటీఆర్ మీద కేసులు కాదు, అసలు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. అంటే జీవో నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే ఉద్యోగులు బాగున్నారు అని చెప్పారు. కానీ ఉద్యోగులను గొప్పగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచి వాళ్ళను గౌరవంగా చూసుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ గారిని అక్రమంగా ఇరికించడమే కాదు, అరెస్ట్ చేయాలని కూడా ఆయన కుట్ర చేయడం, ఏసీబీ అంటే పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కేటీఆర్ని కాల్చాలని చూడటం అనేది ఈరోజు ఈ కుట్ర కోణం ద్వారా అర్థమైంది. ఒక మనిషిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కేటీఆర్ గారికి అడ్వకేట్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందే మాట్లాడవచ్చు. లేకపోతే చెప్పింది ఒకటైతే రాసుకునేది ఒకటి ఉంటుంది, రేపు ఇంకేదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్ననే మేము నరేందర్ రెడ్డి గారి కేసు విషయంలో ప్రత్యక్షంగా చూసాం కాబట్టి దాన్ని అడిగాం. అది వాళ్ళు చెప్పలేకపోయినారు. అడ్వకేట్ లేకుండా రావచ్చు అని ఎక్కడ లేదు అనేది నిరూపించలేకపోయారు. కాబట్టి కేటీఆర్ గారిని వెనక్కి రావాల్సి వచ్చింది. అవును మేడం. ఇంకా కేటీఆర్ గారు ఇంకొక వ్యాఖ్య ఏం చేశారంటే, నేను విచారణకు వచ్చిన సమయంలో నా ఇంటికి రైడ్గా పంపించారు, మొన్నటిదాకా అల్లు అర్జున్ అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డారు, ఇది నేను రాజ్యాంగపరంగా వెళ్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ముందు పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పేసి మాటలు అన్నాడు. మీద దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఒకవైపు కేంద్రంలో ఏమో వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని, కానీ రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు. రాజ్యాంగం మీద గౌరవంతోనే కేసులో ఆయనను పిలిచారు కాబట్టి కేటీఆర్ గారు అటెండ్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఆయనను లోపలికి పంపించి అడ్వకేట్ రానియకుండా ఏదో దాడి చేసినట్టు, ఏదో కుట్ర కోణంలో వాళ్ళ ఆలోచన చేస్తుంది పసిగట్టి మాత్రమే మేము అక్కడికి పోలేకపోయినాం. రేవంత్ రెడ్డి గారి కుట్రను తప్పకుండా ఛేదిస్తాం. రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా కేటీఆర్ గారి కేసు నుంచి నిర్దోషిగా బ్రహ్మాండంగా బయటకు వస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.